Hi, I am Sri Architects from Tirupati. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లతాశ్రీ ఫ్రమ్ చెర్రీ శ్రీ 9 వ్లాగ్స్. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. థర్డ్ టాపిక్ ఏంటంటే బిల్డింగ్ ఎలివేషన్ అండ్ ఇంటీరియర్స్. జనరల్గా ఇప్పుడు చాలామంది నేను చూస్తున్న క్లయింట్స్ బిల్డింగ్ ప్లాన్ తీసేసుకుంటారు, అంతే. ఇంజనీర్ దగ్గర నుంచి స్టీల్ డిజైన్ వచ్చి మేస్త్రి వేసేస్తాడు, సో ఎలివేషన్ కూడా మేస్త్రి చేస్తాడు అని అనుకుంటారు. నిజానికి చెప్పాలంటే మళ్ళీ ప్రాబ్లమ్ చాలా ఫేస్ చేస్తారు. ఎందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? స్టీల్ డిజైన్లో బిఫోర్ దట్ చెప్పినట్టుగా సో మేస్త్రికి ఆల్రెడీ 2-3 బిల్డింగ్స్లో ఎలా చేస్తారో అలా చేస్తాడు. సో అతను స్పాన్ ఆలోచించడు, లోడ్ ఆలోచించడు, ఏం ఆలోచించడు. సో ఫ్యూచర్లో క్రాక్స్, స్లాబ్ కూడా క్రాక్స్ వచ్చి మనకు ఇదే లోడ్స్ ప్రాబ్లమ్స్ వల్ల స్లాబ్స్ అనేది లీకేజెస్, పైప్ ఫ్లోర్స్ కానీ సో ప్రాబ్లమ్స్ కానీ వస్తుంటుంది అనమాట. సో మన సీలింగ్లో మనము జిప్సం చేస్తామో ఎగ్జాక్ట్గా మనకు ప్రాబ్లం అనేది ఇమీడియట్ కనిపించదు. సో ఫ్యూచర్ జనరేషన్స్కి మాత్రం ఖచ్చితంగా తన డ్యామేజ్ కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఎలివేషన్ గురించి వచ్చే డ్యామేజెస్ బిఫోర్ దట్ చేసుకోకపోవడం వల్ల ఇప్పుడు కొన్ని క్రోర్స్ పెట్టి ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇన్సైడ్ ఇంపార్టెంట్, ప్లానింగ్ ఇంపార్టెంట్, యాజ్ యూజువల్ ఎలివేషన్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే అవుట్లుక్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఏదో ఒకటి చేసేస్తామంటారు. సో ఇక్కడ ఎలివేషన్కి వస్తే మేస్త్రికి కానీ లేబర్స్ కానీ స్క్వేర్ ఫీట్ లెక్కనే మనము అమౌంట్ ఇస్తాం. లేబర్ మెటీరియల్ అనేది స్క్వేర్ ఫీట్కి ఎంత పడుతుంది, అదే రాడ్స్, అదే సిమెంటు, అదే మెటీరియల్ పడుతుంది, అదే టైమింగ్ పడుతుంది. సో బిఫోర్ దట్ ఎలివేషన్ చేయడం వల్ల ఒక కాన్సెప్ట్ వస్తుంది. సో ఒక డిజైనింగ్ అవుట్లుక్ బాగా వస్తుంటుంది. సో ఇంకా బిఫోర్ దట్ మన ఎలివేషన్ ప్లాన్ బిఫోర్ చేసుకోవడం వల్ల ఒక మంచి కాన్సెప్ట్ తీసుకోగలుగుతాము. సో స్లాబ్ ఎక్షన్స్ మనకు ఎలివేషన్ బిఫోర్ దట్ మనకు ఎలివేషన్ ఉండడం వల్ల చేతిలో మన ప్రొజెక్షన్స్ ఎలా తీసుకోవాలి అనేది స్లాబ్లో నుంచి మనం 1 feet 6 inches యాజ్ పర్ ఎలివేషన్ వ్యూ ప్రకారం మనము ప్రొజెక్షన్స్ తీసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ రాడ్స్ ఎక్స్టెండ్ చేసుకొనేసి దాని ఎలివేషన్ డిజైన్స్ టైమింగ్ యూటిలైజ్ అవుతుంది, మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ కాకుండా చూసుకోవచ్చు అనమాట. సో ఇది చాలామంది ఆలోచించారు. ఒక 10,000 20,000 ఎలివేషన్కి ఇవ్వడానికి ఫెయిల్ అయ్యి ఆఫ్టర్ దట్ మనకు ఎవరికైనా డిజైనర్కి ఇస్తారు. సో సరిగ్గా సెట్ కాలేదంటారు. దీని డ్రాబ్యాక్ సెట్ చేయకపోవడానికి కారణం వచ్చేసి డిజైనర్ ప్రాబ్లం కాదు, బిఫోర్ దట్ ప్లానింగ్ లేకపోవడం వల్ల అనమాట. సో ఇప్పుడు ఏదో ఒక ఎలివేషన్ యూజ్ చేస్తాము అనేసి ఏదో కాన్సెప్ట్ అనేది అక్కడ ఉన్న ప్రొజెక్షన్స్కి ఇప్పుడు ప్లెయిన్ వాల్స్ ఇచ్చేస్తే ప్రొజెక్షన్స్ అనేది మనం తీసుకోవడము అన్నీ కూడా కొద్దిగా కొన్ని లోడ్ సపోర్ట్ చేసేది, కొన్ని లోడ్ సపోర్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 inches వరకు అయితే ఏదైనా లోడ్ మనం ఎక్స్టెన్షన్ తీసుకోగలుగుతాం. సో 1 feet 2.5 feet న్యూ ట్రెండ్ అంటే ఒక ఇన్నోవేటివ్ ట్రెండింగ్ చేసుకోవడానికి మాత్రము ఇంపాసిబుల్. అంటే బిఫోర్ దట్ ఎలివేషన్ చేసుకోకపోవడం వల్ల డిసడ్వాంటేజెస్ అనమాట. కాబట్టి బిల్డింగ్ ప్లానింగ్ అప్పుడే ఎలివేషన్స్ కూడా డిజైన్స్ అనేది కంపల్సరీ అండి. బిల్డింగ్ ప్లాన్ ఎంత ఇంపార్టెంట్, ఎలివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. దానికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మీకు మంచి కాన్సెప్ట్ కావాలంటే మాత్రము బిఫోర్ దట్ చేసుకోవాలి. మెయిన్స్ స్లాబ్ ఎక్స్టెన్షన్స్, ప్రొజెక్షన్స్ అనేది విత్ స్లాబ్లో నుంచి విత్ బీమ్లో నుంచి మనం తీసుకోవచ్చు. మధ్యలో చిన్న చిన్న కాన్సెప్ట్ వేసుకొని బీమ్స్ వేసుకొని బ్రిక్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే ప్రొజెక్షన్ స్లాబ్స్ చిన్న వేసేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల గుడ్ కాన్సెప్ట్ వస్తుంది, టైం బీయింగ్ సేవ్ అవుతుంది, డిస్కషన్ అనేది లేబర్కి అండ్ మీకు ఒక కన్వే అయిపోతుంది, మేస్త్రికి కూడా ఈజీ అయిపోతుంది. సో ఫాస్ట్గా విత్ మెజర్మెంట్స్తో తీసుకోవడం వల్ల ఈజీగా కన్స్ట్రక్షన్ అయిపోతుంది. సో ఎలివేషన్ యొక్క బిఫోర్ దట్ తీసుకోవడం వల్ల మనకు ఒక ఎస్టిమేషన్ కూడా వస్తుంది. ప్లానింగ్ వరకు ఆలోచించుకొని, కన్స్ట్రక్షన్ వరకు ఆలోచించుకొని ఎలివేషన్కి వచ్చేసి సమ్ మెటీరియల్స్ కొత్త యూజ్ చేయాలనుకుంటే ఎస్టిమేషన్ చేసుకోవడం వల్ల సో మన బడ్జెట్ వైజ్గా ఎలివేషన్కి ఎంత అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. మన బడ్జెట్ వైజ్గానే డిజైన్ బిఫోర్ దట్ చేసేసుకోవచ్చు. సో సీసీ వర్క్లోనే మంచి కాన్సెప్ట్స్ అనేది బడ్జెట్ వైజ్గా ఆలోచించగలిగినప్పుడు బిఫోర్ దట్ ఎలివేషన్ చేసుకోవడం వల్ల సిమెంట్లోనే సీసీ వర్క్స్ రాడ్స్తోనే మంచి కాన్సెప్ట్స్ అనేది ప్రొజెక్షన్స్ తీసుకోవచ్చు. పెయింటింగ్ వుడ్ కాంబినేషన్ చేసుకోవచ్చు అనమాట. సో బిఫోర్ దట్ మనము ఎలివేషన్ డిజైన్ చేసుకోవడం వల్ల ఒక అడ్వాంటేజెస్ అనేది. ఇంకా ఇంటీరియర్స్ కనుక వస్తే ఆల్మోస్ట్ చాలామంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్ వేసేసుకుంటారు. సో అది ఎంతవరకు వస్తుందంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వరకే వస్తుంది. స్క్వేర్ ఫీట్ క్యాల్కులేషన్ అని చెప్పనేది ఓవరాల్గా చేసుకుంటారు. ఆ తర్వాత
ఎలివేషన్కి ఎంత బడ్జెట్ అవుతుంది అని ఒక అప్రాబ్గా కొంచెం ఒక 2-3 lakhs ఎక్స్ట్రా పెట్టుకుంటారు. ఫైనల్లీ ఏమవుతుందంటే ఇంటీరియర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే, అది నీడ్ కూడా. సో ఫైనల్గా ఇంటీరియర్స్కి వచ్చినప్పుడు ఫైనాన్స్ అయిపోతుంటుంది. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుంటుంది? బిఫోర్ దట్ మనం డిజైన్ చేసుకోకపోవడం వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల, ఎస్టిమేషన్ చేసుకోకపోవడం వల్ల. ఎప్పుడు కూడా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి మీరు ఎస్టిమేషన్ వేసుకునేటప్పుడు విత్ ఇంటీరియర్స్లో మాత్రమే ఎస్టిమేషన్ చేసుకోండి. మినిమం అయితే చేయించుకుంటాం కదా కబోర్డ్స్, సో మినిమం ఎస్టిమేషన్ కూడా చేయించుకోండి. ఇంటీరియర్స్కి వచ్చినాక బడ్జెట్ లేదని చెప్పండి, ఏదో ఒక వుడ్ యూజ్ చేసుకొని మళ్ళీ 5-10 yearsకి వచ్చి రిమూవ్ చేసుకొని వేస్ట్ ఆఫ్ అమౌంట్, వేస్ట్ ఆఫ్ టైం, టోటల్లీ వేస్ట్ అనమాట. సో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిఫోర్ ఎస్టిమేషన్ అనేది ఇంపార్టెంట్ అనేది విత్ ఎస్టిమేషన్, విత్ ఎలివేషన్ అండ్ ఇంటీరియర్స్తో పాటు చేసుకోండి. దట్ ఈజ్ ఎ గుడ్ ప్రాసెస్ యాక్చువల్లీ చెప్పాలంటే. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.